గంగ పూర్తిగా చంద్రముఖి మారక ముందు ఉన్న సంఘటన ఇది. గంగ చంద్రముఖిగా మారిపోయింది. 2019లో బీజేపీ ల్యాండ్ టైటింగ్ పెట్టింది యాక్షన్ ఏంటంటే ప్రజలకి రైతులకి భద్రత కల్పించాలి. ఆ రోజు ముసాయిదాలో ఏముంది, మీ రాష్ట్రాలకు అనుగుణంగా మీరు మార్చుకోండి, అండర్లైన్ చేసుకోండి. సో ఎందుకు మార్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేస్తారు. అడిగిందండి, ఎవరు అడిగారండి? ఎందుకు వేస్తారు? అలాగే చుట్టుపక్కల రాళ్లు బంద్ ఏదైతే చెక్ బంద్ రాళ్లు ఉన్నాయో ఆ రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకుంటాడు, ఈసీ లైన్ బొమ్మలు వేసుకుంటాడు, రాజముద్రను తొలగించేసి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఒక వ్యక్తి ఒక భూమి కొని అమెరికాలోనో లేదా పక్క రాష్ట్రంలోనో మీ ఊర్లోనో ఉన్నాడు అనుకోండి. ఈ భూమి నాదిని క్లెయిమ్ చేస్తే 3 నెలల లోపల సమాధానం లేకపోతే ఆ భూమి అతనికి ఇచ్చేస్తారు. ఒకటి, మీరు ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక ఇల్లు ఉన్నారనుకోండి, మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తారు. ఏం చేసుకున్నది? నెలకి తీసుకోవాలి. ఒరిజినల్ పేపర్ మీకు దేనికి? కష్టపడి సంపాదించిన ఆస్తులు, తల్లి బిడ్డ కష్టపడి తాతల మొత్తానికి ఆస్తులు వాళ్ళ బిడ్డల కోసం అవుతున్నాయి. కానీ మీకు మీ పేర్ల మీద ఒరిజినల్ కాగితాలు మీకు ఇచ్చేసి జిరాక్స్ కాపీలు పెట్టుకుని ఏం చేయాలి? ఇది కాకుండా జనాలు ఉన్న సందేహం అసదేవన్గా రాష్ట్రంలో ప్లాట్లు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవా భూములు ఉన్నాయి, సొంత భూములు ఉన్నాయి, చుక్కల భూములు ఉన్నాయి, అనేక రకాల భూములు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ భూములన్నింటికీ రకరకాల సర్వేలు ఉన్నాయి. ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కర్ణం వ్యవస్థ ఎందుకు రద్దు చేశారు, పట్వారీ వ్యవస్థ ఎందుకు రద్దు చేశారో దీన్ని కూడా ఎందుకు రద్దు చేశారు. కర్ణం అనే వాళ్ళు ఒక్కొక్క ఊర్లో దుర్మార్గంగా ప్రభుత్వ సినిమా చూడండి ఒకసారి, కర్ణగిరి మీద ఎలా ప్రభుత్వం చేశారంటే 24 గంటలు వాళ్ళ దగ్గర చదింపులు చదివించుకొని లంచాలు ఇచ్చి వాడు చుట్టూ తిరిగి వాడి కాళ్ళకు మడుగులుతే తప్ప వాడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడు. మండల వ్యవస్థ కూడా అలాగే వచ్చింది. గతంలో చాలా మంది మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, ఒకప్పుడు ఇది లేదు, ఒకప్పుడు ఫోన్ ఉండేది, ఇది లేదు. సో మార్పు అనుగుణంగా మార్పు జరుగుతున్నాయి. ఇంకా పట్టాల వ్యవస్థ కర్ణ వ్యవస్థలో ఉంటామంటే ఇంక మేమేం చేయలేము, ఆది మానవులకు వెళ్ళిపోతా ఉంటాయి. ఇంక రెండో విషయం ఏంటంటే భద్రత పైన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఒక ఆస్తి పైన ప్రభుత్వంకి ఏం కట్టుకుంటుంది నాకు అర్థం కాలేదు. రిజిస్ట్రేషన్ నాకు పెట్టుకోవచ్చు, దానికి కావాల్సిన డబ్బులు తీసుకుంటున్నారా? ఊరికే చేయడం రిజిస్ట్రేషన్ 7%, 8% రిజిస్ట్రేషన్ ఫీజులు కొనుక్కుంటున్నారు. మళ్ళీ బ్యాట్ కలెక్ట్ చేస్తారు, ఇంకోటి లాస్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకో రకమైన పన్నులు వేస్తారు. ఒక వ్యక్తి తన కష్టపడి 50 రూపాయలు తీసుకొని ఒక వస్తువును కొనబోతే దిక్కుమాలిన ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు. మరి మీకు వచ్చేసింది మీ ఆదాయం, మళ్ళీ మా పత్రాలతో మీకేం పని? ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా కుటుంబం ఎందుకు చెప్తానంటే భూముల పైన సర్వ హక్కులు నన్ను కరెక్ట్ గా నేనేం చేయడానికి. ఇప్పుడు గంగ ఉంటే సంతోషమే, గంగ చంద్రముఖిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది భూ టైటిల్ యాక్ట్ సర్వ హక్కుల పైన మార్పులు చేసుకోమని చెప్పాడు. ఈయన నాకు అనుకూలంగా మార్పులు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తా, ఒరిజినల్ కాగితాలు నా దగ్గర ఉంటాయి, నేను ఏమైనా చేసుకుంటా, మీకు సంబంధం లేదు. సుజాత గారి భూ నాదని టైటిల్ మీరు ఇచ్చేస్తే 3 నెలల తర్వాత నాకు అయిపోతుంది. మీరు ఏ కోర్టు పోవాలో తెలియదు. లాయర్లు అయితే ఇంకో విషయం మర్చిపోయినారు. లాయర్లు ఏం కావాలి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏం కావాలి, రెవెన్యూ సిబ్బంది ఏం కావాలి, దాదాపు వీళ్ళు నమ్ముకొని 2 లక్షల మంది ఉద్యోగాలు ఏం కావాలి అంటే వీళ్ళందరూ ఇంటికి పంపించేస్తారా? లాయర్లు 10 లక్షల మంది వాళ్ళు మానేసుకుని ఇంట్లో కూర్చోవచ్చిందేనా? సో ఒక వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదే, దాని మీద పై వాళ్ళకి మాట్లాడడం కరెక్టే. కానీ కాలానుగుణంగా గంగ చంద్రముఖిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా మార్చుకొని రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆల్రెడీ రాష్ట్రం చేసుకునింది. గతంలో ప్రభుత్వ భూములు ఉండడం ఒక నిమిషం ఆగండి, చెప్పిన విన్నాను కదా, చెప్పండి విన్నాను కదా. మా ఓపీ పట్టండి, ఓపీ లేకపోతే ఎలా అండి? మీకు బీపీ నుండి మాటలు వేసుకోండి, ఓపీ వినండి, లేకపోతే మీరు అడగండి అని చెప్పారు. వినలేనా? అట్లా నేనా? ఆగాలమ్మా, ఆగాలి. ఆగి ఓపీ లేకపోతే ఎట్లా చర్చకు వస్తారు? ఏదో రాష్ట్రంలో మీరు భూముల పేరు మీద దౌర్జన్యం చేసిన తెలుసు కదా, ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నా తెలుసు కదా, ఏ పేరు మీద లేపాక్షి భూములు ఎలా దోచేసుకున్నా తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకొని చట్టాన్ని దీని అమలు ఇంప్లిమెంట్ చేయాలని చేసిన దుర్మార్గ చర్యకు వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేస్తామన్నాం. అంతేగాని ఒరిజినల్ ల్యాండ్ టైటిల్ వేరు, అప్పుడు గంగ వేరు, ఇప్పుడు చంద్రముఖి వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రానికి అనుగుణంగా 3 సార్లు పంపించాడు బిల్లు. మీకు గుర్తుందో లేదో, తిప్పి పంపించేది నీతి ఆయోగ్, ఇది సృష్టించింది నీతి ఆయోగ్ సూచన. వాళ్ళు తిప్పి పంపించారు, మీ బిల్లు కరెక్ట్ గా లేదు. మళ్ళీ దీన్ని పరివీలు చేసి మీ ఎంపీల ద్వారా వెళ్ళి అమలు చేసిన ప్రయత్నం చేస్తే కొంత ప్రయత్నం చేసి భరించాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. సో రైతులు కానీ ప్రజలు కానీ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కానీ భూములు ఇంకెవరికి మీవి కాదు అంటే రజనీకాంత్ సినిమాలో పెళ్లి కొడుకునే బట్టలు నావి కాదు, భూమి ఇందే పత్రాలు నావి కాదు,
లోన్ నాది, భూమి అయింది. ఇది రాష్ట్రం జరిగిపోయింది. కాబట్టి మా భూములకి, మా తల్లిదండ్రులకు సంబంధించిన భూములకి, మా అవ్వాతాతలకు సంబంధించిన భూములకి హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వం కూడా. ఎందుకంటే అది మా కష్టార్జితం.